బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి జ్యోతిష వాస్తు ప్రవచన పండితులు గురువుగారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాస్తులండి. గురుగారు, ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అంటే ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడాలి అని అనుకుంటూ ఉంటారు కదండి. ఇప్పుడు ఎన్ని పూజలు చేసినా, ఏం చేసినా, పరిహారం చేసినా వాళ్ళ పరిస్థితి అనేది ఆ విధంగానే ఉంటుంది. అసలు ఎందుకు కారణం అంటారు? చాలా మంచి ప్రశ్న, చక్కటి ప్రశ్న. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏది చేసినా కూడా కూటి కోసం కోటి విద్యలు అనగా మన యొక్క జీవన విధానం ఉన్నత అభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఆ ప్రయత్నాలలో కరెక్ట్ అయినటువంటి మార్గాన్ని, కరెక్ట్ అయినటువంటి అన్వేషణని మనం ఎప్పుడైతే చేస్తామో మన ప్రయత్నించినటువంటి ఫలితం అనేది మనకు లభిస్తుంది. దాన్నే సంకల్ప బలం కూడా అని అనొచ్చు. అంటే మనం చేసేది ఎప్పుడైతే ఒక పూజా విధానమే కాకుండా ఏదైనా కూడా ప్రతి వర్క్ కూడా పర్ఫెక్ట్గా చేసినప్పుడు సక్సెస్ అవుతుంది. అలా కాకుండా మనం చేసే దాంట్లో ఎక్కడో ఏదో లోపం జరుగుతూ ఉన్నప్పుడే మనం చేసిన దానికి ఫలితం లేకపోవడం, లేదా ఇంకా డౌన్ కావడం, అభివృద్ధి జరగకపోగా ఇంకా నష్టానికి కారణం. ఇలా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 24 గంటలు జీవన పోరాటం, జీవిత పోరాటం. అది ఎవరైనా సరే, మేమైనా సరే, ఎవరైనా సరే, దీనికి అతీతం. అందరూ దాని గురించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ఆ దైవానుగ్రహం వల్ల ఎవరికి ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఎంత ఇవ్వాలనో దైవానుగ్రహం వల్ల అది ఆ రూపేణ వస్తూనే ఉంటుంది. అయితే ఇందులో కూడా ఆ దైవానుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందాలి అంటే మనము ఖర్చు పెట్టి చేయగలిగే వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఒక పర్ఫెక్ట్గా రుణ విమోచన హోమం అని చెప్పేసి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల నుంచి అభివృద్ధి చెందడం కోసం ఈ యొక్క రుణ విమోచన హోమం అనేది ఉంటుంది. అది చేయొచ్చు. అది చేస్తే విశేషంగా ఫలితం అనేది ఉంటుంది. అది చేయలేని పక్షాన ఇంట్లో, కుటుంబంలో ఇంటి యజమానురాలు అంటే ఆ ఇంటి ఇల్లాలు, అది మ్యారేజ్ అయినటువంటి అంటే వివాహమైన వాళ్ళు కానీ, వివాహం కాని అమ్మాయి కానీ, కన్య కానీ, లేదా వివాహమైనటువంటి ముత్తైదు అనగా వీళ్ళల్లో ఈ ఇరువురు ఎవరైనా సరే విశేషమైనటువంటి లక్ష్మీ యోగం, ధనయోగం, మనకు యోగాలు చెప్తూ ఉంటాం. గజకేసరి యోగం, లక్ష్మీ యోగం, ధనయోగం, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతుంది. ఇటువంటి యోగం కలగాలి అంటే ఆర్థిక పరంగా విశేషంగా లక్షల కోట్లను సంపాదించాలి అంటే మనలో సంకల్ప బలం అనగా ఏంటంటే ఇంటి సింహద్వారం ఉంది కదా మన ఇంట్లో, గడప లోపల ఇంటి ఇల్లాలు చక్కగా మొహం కడుక్కొనైనా సరే, లేదా స్నానం చేసైనా సరే చక్కగా అలంకరించుకొని ఒక పెద్ద బొట్టు చక్కగా, అంటే ముఖానికి తేజస్సుని, సిరి సంపదలని అన్నిటినీ కూడా ప్రసాదించేది ముందు కుంకుమ. ఈ కుంకుమని తేనెతో కానీ నెయ్యితో కానీ ముందుగా బొట్టు పెట్టి దానిపైన పసుపు కుంకాన్ని పెట్టుకున్నట్టయితే మొదటిగా. తర్వాత ఇంటి సింహద్వారం గడప అనేది లక్ష్మీదేవి. గడప అనేది కర్రతో ఉన్నటువంటి గడప, సింహద్వారము. ఆ గడప దగ్గర లోపల కూర్చొని ఒక సైడ్కు కూర్చొని ఉత్తరముఖంగా మల్లుకొని ఇంట్లో దీపం అంటే బయట సైడ్కి 2 దీపాలు వెలిగించి, ఎందుకు ఈ దీపాలను సైడ్కి వెలిగించాలి అంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడం. ఇది సంధ్యా సమయం, సాయంకాల సమయంలో 5 తర్వాత 7 గంటల ఈ 2 గంటల సమయంలో ప్రతిరోజు ప్రత్యేకంగా వారం అంటూ లేదు, ప్రతిరోజు 365 రోజులు చేయాలి. అయితే 365 రోజులు ఇంట్లో వాళ్ళకి నెలసరి ఉంటుంది కాబట్టి సృష్టి క్రమానికి సంబంధించి దాన్ని తీసేసి మనం కంటిన్యూ అనేది ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి. లేదు, ఇంకొక విషయం కూడా
ఇంట్లో వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళ ఆడబిడ్డ ఉన్నప్పుడు ఆ 5 రోజులు కూడా ఇంట్లో ఆడబిడ్డ చేయొచ్చు. లేదు దాన్ని కూడా ఆపకుండా ఇంట్లో యజమాని చేయొచ్చు, అంటే తన భర్త. 365 రోజులు కంటిన్యూగా ఈ యొక్క దీపారాధన చేస్తూ ఉత్తరముఖంగా కూర్చొని గడప పైన పూలను కానీ లేదంటే బియ్యము ధాన్యంతో గడపని అభిషేకం చేసినట్టు ఉంటుంది, ధాన్యాభిషేకం. ఒక్కొక్క బియ్యపు గింజ తీసుకొని ఈ మంత్రం పఠించాలి. ఈ మంత్రం ఏమిటంటే ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ. అంటే ఈ మంత్రం ఎన్నిసార్లు చదువుకోవాలండి? ఈ మంత్రాన్ని ఒక బీపు గింజ తీసుకొని ఆ బీపు గింజ పట్టుకొని ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ అని చెప్పి ఆ గింజని గడప మీద వేయాలి. ఇలా 108 సార్లు కానీ లేదు చేయలేని పక్షాన మినిమం 9 సార్లు కానీ, అంటే 9 బీపు గింజలు తీసుకొని మనకు లెక్కకు కౌంటింగ్ కూడా వస్తుందన్నమాట సంఖ్యకి. 9 బీపు గింజల్ని ముందే మనం లెక్క పెట్టుకొని ఒక్కొక్క బీపు గింజ తీసుకొని ఈ మంత్రాన్ని ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి అనగా ఏంటంటే ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే నాకు అనంతమైన ఐశ్వర్యాన్ని ఇమ్మని, ప్రసాదించమని. అలాగే సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ అంటే మనకు ఏ రూపంలో చెడు దృష్టి ఉన్నా కూడా ఆ చెడు దృష్టినంతా కూడా నరదృష్టి కావచ్చు, గ్రహ దృష్టి కావచ్చు, ఎటువంటి నెగిటివ్ అనేది ఏదున్నా కూడా దాన్ని పటాపంచల చేస్తూ మనము ఆ గడప మీద ఈ బీప గింజతోటి ఆ మంత్రం పఠిస్తూ వేయడం వల్ల ఆ లక్ష్మీదేవిని గడపని లక్ష్మీదేవిని ధాన్యంతో అభిషేకం చేసినట్టు ఉంటుంది, ధాన్యాభిషేకం, లక్ష్మిని పూజించినట్టు ఉంటుంది. అలాగే ఆ సమయంలో లక్ష్మీదేవి సర్వదేవతలు సంచరించే సమయం కాబట్టి దైవ సంచార సమయం సాయంత్రం 5 తర్వాత ఆ 7 వరకు కూడా ఈ సమయంలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ కూర్చొని ఈ మంత్రాన్ని పఠిస్తూ ఒక్కొక్క బీపు గింజని వేసినట్టయితే లక్ష్మీదేవి 100% మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మనం చేసిన పూజాఫలం అనేది సంపూర్ణంగా నీకు 1000 హోమాలు చేసినా దక్కనంతటి ఫలితాన్ని ఈ ఇంట్లోనే చక్కగా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంటి యజమానురాలి ఇలా చేస్తే ఆ ఇంటికి ఏ రూపంలో రావాలనో ఆ రూపంలో ధనప్రాప్తి అనేది వస్తూనే ఉంటుంది. వద్దన్నా ఇంకా వస్తూనే ఉంటుంది. అంటే వద్దన్నా అంటే మనం చేసే ఒక వ్యాపకాలు, మనం చేసే వ్యాపారాలు, మనం చేసే పనుల వల్ల అనేక రూపాలలో సర్వవిధాల మన యొక్క వ్యాపార రూపేణ, వర్క్ రూపేణ ఏ విధమైనటువంటి ఏదో ఒక రూపంలో ధనప్రాప్తి అనేది ఇంటికి వస్తూనే ఉంటుంది. దాన్ని లక్ష్మీ యోగం అంటారు. ఇలా మనము 1 రూపాయి ఖర్చు లేకుండా కూడా ఈ సాయంత్ర సమయంలో మాత్రం ఇలా ప్రతి ఇంటి ఇల్లాలు చేసినట్టయితే ఇల్లు అనంతంగా ఆనందంగా అభివృద్ధి చెందుతుంది. 3 పువ్వులు 6 కాయల్లా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగాను ఆనందంగాను అమితానందంతో వాళ్ళే కాకుండా వాళ్ళ 10 మందికి సహాయం చేసేటువంటి స్థితిగతులు అనేది వాళ్లకు లభిస్తాయి. లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది, ధనయోగం సిద్ధిస్తుంది. అది ఏ రూపంలో అయినా కూడా వచ్చి తీరాల్సిందే, జరిగి తీరాల్సిందే. రాసి పెట్టుకోండి. ఈ రోజున మనం చెప్పాం కదా, నేను చెప్పినట్టు 365 రోజులు చేయమనండి. ఆ తర్వాత వాళ్లకు లక్ష్మీ యోగం ప్రాప్తించిన వద్దు, వాళ్ళకు ప్రాప్తించిన తర్వాత మమ్మల్ని కలవమనండి. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.